విశాఖ శ్రీహరిపురంలో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు ఫోటోలు తీస్తూ పట్టుబడ్డాడు ఒక నేవీ ఉద్యోగి. ఇది గమనించిన మహిళలు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. ఒక ఇంటి బాత్రూమ్ కిటికీ నుంచి మొబైల్తో వీడియో తీస్తుండగా అక్కడ ఉన్న యువకులు పట్టుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ శ్రీహరిపురంలో మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు ఫోటోలు తీస్తూ పట్టుబడ్డాడు ఒక నేవీ ఉద్యోగి. ఇది గమనించిన మహిళలు చెప్పులతో కొట్టి బుద్ధి చెప్పారు. ఒక ఇంటి బాత్రూమ్ కిటికీ నుంచి మొబైల్తో వీడియో తీస్తుండగా అక్కడ ఉన్న యువకులు పట్టుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఈ నేవీ ఉద్యోగి ఎవరు, అతనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం నేవీ ఉద్యోగుల అరాచకాలు అయితే ఇటీవల కాలంలో చాలా పెరిగాయని చెప్పాలి. ముఖ్యంగా మద్యం మత్తులో వీళ్ళు చేస్తున్న కొన్ని పొరపాట్లు పూర్తిగా నేవీ యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ రోజు కూడా అదే విధంగా ఒక సంఘటన జరిగింది. శ్రీహరిపురం దగ్గర ఉన్న ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలనీలో ఒక మహిళల్ని వేధించే ఘటన ఈ రోజు చోటు చేసుకోవడం సిగ్గుచేటుగా చెప్పాలి. ఎందుకనంటే సందీప్ నావల్ అనే ఒక ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఒక ఉద్యోగి, నేవీ ఉద్యోగి, అక్కడ శ్రీహరిపురం కాలనీలో మహిళలు స్నానాలు చేస్తుండగా బాత్రూమ్ నుంచి వీడియోల్ని, కిటికీల నుంచి వీడియోల్ని, క్లిప్పింగ్స్ ని షూట్ చేస్తూ ఉంటుండగా స్థానిక యువత గమనించి వాడిని పట్టుకొని ప్రశ్నించడం జరిగింది. దాని మీద వాడు తడబాటు పడడంతో ఒక్కసారిగా యువత అంతా కూడా వాడిని పట్టుకొని అతని చేతిలో ఉన్న కెమెరాని పరిశీలించగా అక్కడ రికార్డ్ అయిన దృశ్యాలను చూసి ఒకసారిగా వీరంతా చెరించిపోయిన పరిస్థితి కనిపించింది. దీంతో ఒకసారిగా స్థానికులంతా కూడా శ్రీహరిపురం కాలనీ వాసులంతా కూడా అక్కడికి చేరుకొని దేహశుద్ధి చేసి ఇతన్ని మల్కాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అప్పగించడం జరిగింది. దీని మీద నేవీ అధికారులు ఎవరు కూడా స్పందించడం లేదు. ఇప్పుడు దాకా వాళ్ళెవరూ కూడా దాని మీద ఎటువంటి ప్రకటన కానీ సమాచారం కానీ ఇవ్వలేదు. అలాగే నిన్న కూడా నేవీకి సంబంధించిన ఒక ఘటన జరగటం, దాని మీద కూడా నేవీ అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో అసలు నేవీ అధికారుల తీరుని పూర్తిగా ఇక్కడ విమర్శనాత్మకంగా ఉంది. మనం చూసినట్టయితే ప్రస్తుతం ఈ రోజు ఇక్కడ మల్కాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇతను గుర్తింపు కార్డును బట్టి నేవీ ఉద్యోగిగా గుర్తించడం జరిగింది. నేవీ అధికారులు కూడా ఇక్కడ ఉన్న పోలీసులు అయితే సమాచారం అందించడం జరిగింది. దీని మీద బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసి ఇప్పటికే ఈవ్ టీజింగ్ కేసు కింద, అలాగే నిర్భయ చట్టం కింద మొత్తం 2-3 కేసుల్ని మన మల్కాపురం పోలీసులు ఫైల్ చేయడం జరిగింది. నేవీ అధికారుల నుంచి సమాచారం కోసం ప్రస్తుతం సివిల్ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి స్థాయిలో కేసును దర్యాప్తు చేయనున్నారు. అయితే ఎంతకాలం నుంచి అతను ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు? అతని బిహేవియర్కి సంబంధించి స్థానికుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అయితే స్థానికులు కథనం ప్రకారం ఇటీవల కాలంలోనే అతను ఆ ఏరియాకి షిఫ్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఉత్తరాది ప్రాంతానికి చెందిన వాళ్ళే నేవీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. దాంతో ఎవరు కూడా ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉండే సందర్భం ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతీయులు కావడంతో భాషా ప్రాబ్లం కూడా ఉండటంతో వాళ్ళెవరు కూడా సన్నిహితంగా ఉండరు. అందుకని ఆయన వివరాలు అయితే మాకు తెలియనప్పటికీ ఇక్కడ గతంలో దాదాపుగా ఒక 6 నెలల క్రితం నుంచి మాత్రమే ఇతన్ని ఇక్కడ చూస్తున్నాము. అయితే నేవీ ఉద్యోగిగా వాళ్ళ యూనిఫామ్ ను బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ స్టైల్ ని బట్టి నేవీ ఉద్యోగం తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఎక్కడ ఉంటున్నాడు, నేవీలో ఆయన విధులు ఏంటి అన్నది మాత్రం ఎవరికి సమాచారం అయితే తెలియదు. అయితే ఆయన గుర్తింపు కార్డు మీద మాత్రం నేవీ ఉద్యోగిగా గుర్తింపు కార్డు ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి స్థానికుల సమాచారం, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం కేసును స్టడీ చేస్తున్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. ఏసీబీ వలలో కర్నూలు జిల్లా